హాయ్ ఎవ్రీవన్, దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదా. 9 రోజులు 9 ప్రసాదాల్లో 4వ రోజు కాత్యాయని దేవికి అల్లం గారెలు తయారు చేశానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్. నేనైతే పొట్టుపప్పును వాడుతున్నాను. పొట్టుపప్పుకి నార్మల్ పప్పుకి మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ అనిపించిందా? నాకైతే గారెల కోసం ముఖ్యంగా పొట్టుపప్పే బాగుంటాయండి. మీలో ఎంతమందికి డిఫరెన్స్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇలా గ్రైండింగ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మిక్సీలో కూడా ఇలా టైట్గా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను అల్లం గారెలు కాబట్టి అల్లము, పచ్చిమిర్చి, మిరియాలు వేసుకున్నాను. మిరియాలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ప్రసాదాలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ముందు మంచిగా బీట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత టైట్గా అనిపిస్తుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ ఏమైనా లూజ్ అయినట్టు అనిపిస్తే పేరుకున్న నెయ్యి వేసుకుంటే టైట్ అవుతుందండి. ఇంకా ఎక్కువ లూజ్ అయిందన్నప్పుడు రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 మెథడ్స్లో ఎలా వేసుకోవాలో నూనెలో చూపిస్తున్నాను. ఒకటైతే హ్యాండ్స్తో నార్మల్గా తడుపుకొని వేసుకోవచ్చండి. రెండోది, మనం నూనెలో చేయి పెట్టడానికి చేయి తగులుతుంది భయపడే వాళ్ళు ఇలా టీ స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చు. టీ స్ట్రైనర్ని తడిపి దానిపైన పిండి పెట్టి తడి చేతితో ఒత్తుకొని వేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఇలా హ్యాండ్తో వేసుకోవడమే ఇష్టము. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకొనేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగే రెండవ ఐ కూడా వేసుకొని మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నానండి. నేనైతే తమిళనాడు స్టైల్లో చేశాను. ఇక్కడ గారెల్లో ఖచ్చితంగా వేస్తారు. గారెలు, వడల్లో ఇట్లాగా మినపప్పు గారెలు కానీ వేటిల్లో అయినా సరే మిరియాలు వాళ్ళైతే ఇలా పేస్ట్ కూడా చేయరు. మిరియంగానే వేస్తారు. మన వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. బట్ తగులుతున్నప్పుడు మంచి డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకోసమే నేను కూడా వేశాను. ఇక్కడ ప్రసాదాల్లో ఇలా చేస్తారండి ఖచ్చితంగా. మిరియాలు లేకుండా ఏ ప్రసాదాలు చేయరు. కోకోనట్ రైస్లో కూడా ఇక్కడ ఖచ్చితంగా వేస్తారు. ఇంతే అండి గారె.